అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. నగిరి మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ఆర్కే రోజా మీద ప్రెసిడెంట్ నగిరి శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ నాయుడు గారు అనుచిత వ్యాఖ్యలు చేశారంట, బూతులు తిట్టారంట. ఆవిడ బాధపడుతుంది, వెక్కి వెక్కి ఏడుస్తుంది. నేను మహిళని, ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చా? మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు నాశనం అయిపోతారు, నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. సాక్షి లైవ్కి వచ్చింది డిబేట్కి, వెక్కి వెక్కి ఏడుస్తుంది. బట్ అసలు అక్కడ ఏం జరిగిందో ఒకసారి నేను మీకు వినిపిస్తాను, చూడండి. కళ్ళ నీళ్లు తెప్పించి ఆమె జీవితం నాశనం చేయాలనుకుంటా. దేవుడు అనేవాడు ఉన్నాడు, దాన్ని ఎవరో కాదనరు. నీకైతే దరిదాపుల్లోనే ఉన్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అక్కడికి వెళ్ళి పూజ చేసుకోకుండా, భజన చేసుకోకుండా, కింద నుంచి వేల మందిని పైకి తీసుకెళ్లి కోట్ల రూపాయలు సంపాదించావు. నైవేద్యం పెట్టాల్సిన కొండ మీద ప్రెస్ మీట్లు పెట్టావు. నువ్వు వచ్చి మళ్ళీ దేవుడు అనేవాడు ఒకడున్నాడు అంటున్నావు. నువ్వు అసలు దేవుడు అనే పదం వాడుతుంటే మెంటల్ లేసిపోతుంది నాకు అసలు. గతంలో జగన్మోహన్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామిని కొండ మీద దౌర్భాగ్యాలు, అవినీతులు, అక్రమాలు చేస్తుంటే చూసి ఎంజాయ్ చేసి అన్నిచ్చే చిల్లర పైసల కోసం చప్పట్లు కొట్టిన వ్యక్తివి నువ్వు. మళ్ళీ దేవుడు అనేవాడు ఒకడున్నాడు అంటున్నావు. మళ్ళీ ఏమంటున్నావు ఆర్కే రోజా? నువ్వు ఆడవాళ్ళనంటే ఎవరైనా సర్వనాశనం అయిపోతారు అంటున్నావు. గతంలో అసెంబ్లీలో ఆడపడుచు భువనేశ్వర్ గారిని వల్లభనేని ఊసి మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నారా బ్రాహ్మణి గారి గురించి మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు? వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు? రాయపాటి అరుణ గారి గురించి మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు? నా భార్య ఓయో రూమ్ లో దొరికిందని ఒక ఆర్టికల్ క్రియేట్ చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? వీళ్ళే కాకుండా కూటమిలో ఉన్నటువంటి ఆడవాళ్ళని అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, వాళ్ళ గురించి దారుణంగా మాట్లాడినప్పుడు నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకు బాధ ఉండదా? వాళ్ళ కుటుంబాలు ఉండవా? వాళ్ళకి పిల్లలు ఉండరా? వాళ్ళను బాధ పెడితే అవతల వాళ్ళు నాశనం అయిపోరా? అలా చేశారు కాబట్టే మీ పార్టీ 151లో 5 ఎగిరిపోయి 11 వచ్చాయి. అది నీకు తెలుసు కదా, ప్రాక్టికల్ గా చూసావు కదా. మళ్ళీ నువ్వు వచ్చేసి ఏరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నావే అంటే నీ దాకా వచ్చేసరికి బాధ వస్తుందా? మిగతా వాళ్ళు ఎవరు ఆడాలి కాదా? ఈ రోజు వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి మహిళా నేతలందరూ బయటకు వచ్చేసి రోజాకి అన్యాయం జరిగిందంటున్నారే. మొన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి మీద ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు కడుపు కూడుతున్నోడు మాట్లాడతాడా? మనిషి అన్నోడు మాట్లాడతాడా? ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే సాటి మహిళ మీద అలా మాట్లాడతారా? బోరు బావి తన భర్తనే తాను చంపాలనుకుంటుంది, బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది, ఆవిడ పిహెచ్డీ చేసింది. ఆ రోజు నువ్వేం చేస్తున్నావు? జరిగి 2 వారాలు కూడా కాలేదే. అంత దారుణంగా ఒక మనిషిని అవమానిస్తే నగిరిలోనే ఉన్నావు కదా, అన్నకి చెప్పొచ్చు కదా, అన్న ఇది తప్పన్నా, అలా అనకూడదు, నేను మహిళనే, నాకు ఒక కూతురుంది, సాటి మహిళని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, వాళ్ళ ఉసురు తగిలితే మనం పైకి రాము, గతంలో కూడా ఇలా మాట్లాడే కదా మనకు 5 సీట్లుపై 11 మిగిలినాయని. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు శ్యామల మాట్లాడుతుంది, లక్ష్మీ భారత మాట్లాడుతుంది, అందరూ మాట్లాడుతున్నారు. అంటే వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళు మాత్రమే మహిళలు అని ఒక లా ఉందా? ఒక రాజ్యాంగం ఉందా? కూటమిలో ఉండే వాళ్ళు ఎవరు మహిళలు కాదా? ఇక్కడ మాట్లాడుతున్నావే ఎవరన్నా బయట రాష్ట్రాల వాళ్ళు, బయట దేశాల వాళ్ళు చూస్తే నిజంగా నీకు అన్యాయం జరిగిందేమో, నీ నోటికుండా మంచి సంస్కారమైన మాటలు వస్తాయి, అయ్యో అనామకురాలు అమాయకురాలు అనుకుంటారేమో. నేను చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది అనుకుంటున్నాను. నేను తర్వాత ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. బయటికి కూడా రాలేకుండా లోపల పెడతాడు. ఇదే నేను చెప్పింది కూడా. భగవంతుడు గురించి నువ్వు మాట్లాడబాక. భగవంతుడు బయటకు కూడా రానికుండా చేస్తాడు నువ్వే అంటున్నావు. అందుకనే కదా అన్న యలహంక ప్యాలెస్ లో దాక్కుంటున్నాడు, అందుకే కదా అన్న అసెంబ్లీకి రావట్లేదు, అందుకనే కదా అన్న శవం తగిలితే కానీ రాడు, అందుకనే కదా నువ్వు 1 year అసలు చెన్నై దరిదాపులు దాటి నగిరిలోకి రాలేదు. భగవంతుడు ఉన్నాడు. ప్రాక్టికల్ గా మీ నుంచే నేను నేర్చుకున్నాను. అది జబర్దస్త్ నుంచి ఒకటి తీసుకుపోయి మాట్లాడిస్తాడు, ఇంకోటి ఎవడో తీసుకొచ్చి మాట్లాడిస్తాడు, ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తాడు. ఇక్కడ పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్నాడు. అందులో జబర్దస్త్లో ఒకడు, అది నేనే, నో డౌట్. ఇంకొకడు సీమరాజా గారు, వాళ్ళ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి, మిగతా ఎమ్మెల్యేలు. నేను ప్రశ్నిస్తే నీకేమైనా బాధగా ఉందా? నేను ఎదిరిస్తే బాధగా ఉందా? నువ్వు చేసింది తప్పు అని ఏలితో చూపిస్తే నాది తప్పా? నేను పెయిడ్ ఆర్టిస్ట్నా? నువ్వు ప్రూవ్ చేయగలవా? స్వచ్ఛందంగా పనిచేస్తున్నా, విలువలు విషయం ఉన్నటువంటి నా నాయకుడి కోసం విశ్వాసంగా పనిచేస్తున్నాను నేను. నీలాగా పేపర్ ఇస్తే, పేమెంట్ ఇస్తే కిరా కార్పే మాట్లాడటం, కిరా కార్వి స్వచ్ఛందంగా ఉంటాడు. నేను ఇప్పటి వరకు ₹1 శాలరీ తీసుకున్నది లేదు. నేను ఇప్పటి వరకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అందులో సంపాదించింది లేదు. నాకు నేనే పార్టీ మీద ప్రేమతో పరిగెడుతున్నా. నేను మాట్లాడకూడదా? జబర్దస్త్లో నువ్వు లేవా? నువ్వు జబర్దస్త్లో జడ్జివి, నేను జబర్దస్త్లో టీమ్ లీడర్ని. దానికి ఏమన్నా యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలా రాజకీయాల్లోకి రావాలంటే? నీ గురించి, నీ నాయకుడి గురించి మాట్లాడాలంటే నేను ఏమన్నా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలా?
నేను సౌటూరు అనే ఊరి నుంచి రాకూడదా? నేను ప్రసంగించకూడదా? దీనికి ఏమైనా ఎలలు ఉన్నాయా? దీనికి ఏమైనా పరిధులు ఉన్నాయా? జబర్దస్త్ నుంచి ఒకడంట. నువ్వు జబర్దస్త్లో జడ్జివే, నువ్వు హైకోర్టుకో సుప్రీంకోర్టుకో జడ్జివి కాదు. నువ్వు ఎక్కువ నీ గురించి ఊహించుకోబాకు. రెండోది, మన సీమరాజా గారి గురించి మాట్లాడుతున్నావు. ఆయన మీ పార్టీ, మీరెవరూ కండువా సంవత్సరం 2 సార్లు కూడా వేసుకోరు. ఆయన ప్రతినిత్యం కండువా వేసుకొని మాట్లాడుతున్నాడు. అతన్ని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలా? ఎస్, కిరాక్ కార్పి మాట్లాడింది ప్రతిదీ వాస్తవమే. ఎవరు కాదన్నారు? కిరాక్ కార్పి అబద్ధాలు చెప్పడు, తప్పు చేస్తే వదిలిపెట్టాడు, పార్టీ కోసం విశ్వాసమైనటువంటి కుక్కలా పరిగెడతాడు. నేను మీలా మాట్లాడినే, మీలాగా వ్యక్తిగత హరణం చేయను కదా కిరాక్ కార్పి అనేవాడు. ఈ రోజు వీడికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? భానుప్రకాష్ కి ఇప్పుడు చూడు, వీడికి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటుంది. నువ్వు చేసే తప్పుల నుంచి వచ్చింది, నువ్వు చేసిన దౌర్భాగ్యాల నుంచి వచ్చింది, నువ్వు చేసిన అక్రమాల నుంచి వచ్చింది, నువ్వు చేసిన అవినీతి నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వస్తా ధైర్యం వీడికి? మళ్ళీ గమనించండి, వీడికి మొన్నేమో గాలికి గెలిచిన గాలి నా కొడకల్లారా అనింది. నువ్వు ఒక ఆడ మనిషివేనా? నువ్వు ఒక ఆడ పడుచువేనా? నువ్వు ఒక మహిళవేనా? మిగతా మహిళలకు నువ్వు ఇన్స్పిరేషనేనా? ఇదే వీడికి గాలి నా కొడుకులు. ఈవిడ మాట్లాడే మాటలు వింటే ఈవిడ సభ్య సమాజంలో, ప్రజాస్వామ్యంలో ఈవిడ 2 సార్లు ఎలా గెలిచింది నాకు అర్థం కావడంలే. ఇవే కాదండి, ఇంతకు ముందు ఆవిడ ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. ఈవిడ మళ్ళీ బూతుల గురించి మాట్లాడుతుంది. సరే, ప్రెసెంట్ ఇది చూద్దాం, తర్వాత విందాం. లోకేష్ ఫోన్ చేసి చెప్పకపోతే ఆ ధైర్యం ఉంటుంది. లోకేష్ గారు ఎందుకు చెప్తారు అంటే, నీకు జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి తిట్టమంటున్నాడా? గతంలో కూడా తిరుపతిలో ఒక పెద్ద సభలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి నీ చెవులో చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నాడు అని. అది మీ బుద్ధి, అది మీ సంస్కారం. మాకు అవన్నీ ఉండవు. మా పార్టీ కోసం మేము పనిచేస్తాం అంతే. లోకేష్ గారు ఫోన్ చేసి చెప్తున్నాడా? మీకు చెప్తారేమో తిట్టమని. గతంలో శ్రీరెడ్డి, పంచు ప్రభాకరు, పోసాని, వరా రవీందర్ రెడ్డి, వలభనేని వంశీ, కొడాలని నువ్వు మీరందరూ కూడా డబ్బులు తీసుకొని పిచ్చివాగుడు వాగారు. మాకంత అవసరం లేదు. తర్వాత చూడండి, బాబు వచ్చి నేనంటే చాలా ఇష్టం, ఆ ఫొటోస్ అన్ని న్యూడ్ చేసి వాడికి పంపించారు. వాడికి ఎవరికి చెప్పాలి, నాకు చెప్పాలి అంటే ఇది చెప్పచ్చో లేదో వాడికి తెలియలేదు. చాలా డిప్రెషన్ అయిపోయాడు. ఫస్ట్ టైం చాలా యాక్టివ్ గా ఉంటాడు వాడు. అప్పటి నుంచి చాలా సైలెంట్ అయిపోయాడు బాబు. అసలు మళ్ళీ ఏం నాన్న అలా ఉన్నావే, నువ్వు ఎప్పుడు ఇలా ఉన్నావు అంటే అప్పుడు మెల్లిగా చెప్పాడు. ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది ఆ రోజు. అంత ఘోరంగా. ఏమ్మా, ఆ ఫోటోలు చూస్తే నీకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది? మా ఆవిడ మీద మార్ఫింగ్ ఫోటోలు, మా ఆవిడ ఓయోరువులో దొరికిందని రాయపాటి అరుణ గారి మీద, వంగలపూడి అనిత గారి మీద, నారా బ్రాహ్మణ గారి మీద, వీళ్ళందరి మీద మార్ఫింగ్ ఫోటోలు దారుణంగా క్రియేట్ చేసినప్పుడు మీకేమో సూసైడ్ చేసుకోవాలనిపించింది? మా మాత్రం డీజే సాంగ్లు పెట్టుకుని డాన్స్ చేయాలనిపించిందా? మా ఇళ్లలో ఆడవాళ్ళకి బాధ ఉండదా? మా ఇళ్లలో ఆడవాళ్ళకి కన్నీళ్ళు రావా? మీకు వస్తే కన్నీళ్ళు, మాకొస్తే కుళాయి నీళ్లు. ఏం యాక్టింగ్ చేస్తున్నావు? ఆవిడ మహానటి అయితే నువ్వు మహా అతి. ఎవరి కోసం యాక్టింగ్ చేస్తున్నావు? ఇలా యాక్టింగ్ చేస్తే నగరిలో ఉండే ప్రజలందరూ అయ్యో రోజా బాధపడుతుంది, ఒక మహిళని ఇబ్బంది పెడుతున్నారే, అలో ఇలా చేయకూడదు కదా అని ఆలోచించి రానున్న రోజుల్లో నీకు ఓట్లు గుద్దేస్తారనుకుంటున్నావేమో. కానీ తమరు అసలు ఎలా మాట్లాడినారు, ఏం మాట్లాడినారని నేను ఒక రీల్ కూడా ప్లే చేస్తా. అది చూసిన వాళ్ళు ఎవరైనా ఇది యాక్టింగ్ అనుకోరా? ఇలా పిల్లల కంటే ఆ బూతులు వింటేనో, ఆ మార్పింగ్ ఫోటోలు చూస్తేనో విపరీతంగా ఏడుస్తారంట, విపరీతంగా బాధపడతారంట, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందంట. నేను మీ కుటుంబంలో ఉండేటువంటి పిల్లలకు వచ్చిన తప్పుగా మాట్లాడడంలా, మిగతా కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, మిగతా కుటుంబంలో కూడా పిల్లలు ఉన్నారు కదా. మిమ్మల్ని ఒక్క మాట అంటేనే కంట తడి పెట్టి కన్నీళ్లు పెట్టుకొని ఎక్కి ఆడుస్తూ ఉండవే, జనాలు చూస్తారులే సాక్షి లైవ్ లో. మరి మా కుటుంబాల్లో ఉండేటప్పుడు మేము డ్యాన్స్ వేస్తావా? మేము పండుగ చేసుకుంటావా? మేము పబ్బులకి వెళ్తావా? చాక్లెట్లు పంచుకుంటావా? మేము జీజేస్ అంగులకి మేము డ్యాన్సులు వేసుకుంటావా? లేదు కదా. మా ఈ కుటుంబాలే కదా. ఆ రోజు నీకు ఎందుకు తెలియలేదు? ఈ రోజు ఒక్క మాట అనేసరికి ఉనిగిపోతా ఉండవే. నాకెట్లుంటే ఎలా ఉంటాయి చెప్పండి. వాడు నేను ఫోటోలు ఇంతటి రాక్షసత్వం ఎలా వస్తుంది వీళ్ళకి? అలాంటివి తయారు చేయడానికి చెప్పి ఫారెన్ కి వెళ్ళిపోయింది, యూఎస్ కి వెళ్ళిపోయింది చదువుకోవడానికి. ఇక్కడ ఉంటే ఈ టార్చర్ నేను భరించలేదు. సరే అమ్మా, ఓకే, తను టార్చర్ భరించలేక వెళ్ళిపోయింది. సరే, బాధాకరమైన విషయం, నేను కాదనడంలే. మీకైతే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఫారెన్కి వెళ్ళారు. మేము ఏడికి పోవాలా? మా దగ్గర రూపాయలు లేవు. మేము ఏడికి పోవాలా? సౌటూరు పోవాలా, లేదా హైదరాబాద్ పోవాలా, లేదా బెంగళూరు పోవాలా? మాకు బాధ ఉండదా? మాకు భయం ఉండదా? నేను వరలక్ష్మి వ్రతం చేసిన, సంక్రాంతి చేసిన, లేదా పిల్లలు బర్త్డే చేసిన దాని కింద కూడా బూతులు పెడతారు సార్. ఏమమ్మా, మా వీడియోలు చూసావా? మేము కూడా ఏ వీడియో చేసినా బూతులే పెడతారు, బఠానీ గింజలు పెట్టట్లే. మాకు కిందకెళ్ళి చూడు, కిరాక్ కార్పి వైపు గురించి, మిగతా ఆడవాళ్ళ గురించి, ఏ ఆడమనిషి అయినా సరే
వీడియోలు చేస్తే దాని కింద ఏ కామెంట్లు పెడుతున్నారో ఒకసారి చూడు. అంటే ఎంత కక్ష సాధింపు, ఎంత అవమానిస్తే ప్రజలు నాతో ఉన్నారు, నన్ను నమ్మారు. ప్రజలు నీతో లేరు, నిన్ను నమ్మలేదు. మరి 45,004 ఓట్ల తేడాతో ఎందుకు ఓడిపోయినావు? ప్రజలు నీతో ఉంటే ఎవరిని మభ్య పెడతావు, ఎవరిని మోసం చేస్తావు? ప్రజలు నీతో లేరు, ఇంకెప్పటికీ ఉండరు, నువ్వు ఎప్పటికీ గెలవు. అందుకే నేను ధైర్యంగా ఇంకా పోరాడగలుగుతున్నాను. నాతో వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా కాదు, అందరూ కూడా ఏంటో ఎలా మాట్లాడుతున్నా, నీకు అవసరమా, వీళ్ళందరితో మాటలు పడాల్సిన అవసరమా, రాడిలా మనం ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి, మంది చూసి లేడీస్ ధైర్యంగా ఉండాలని చెప్పి అలా నిలదొక్కుని. ఏది నేను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? ఏ విషయంలో నేను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? నగిరిని 2 సార్లు నీ చేతిలో పెడితే సర్వనాశనం చేసావు, దాంట్లో నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? తిరుమల 100 మందికి 1000 మందిని తీసుకెళ్లి కోట్ల రూపాయలు సంపాదించావు, ఇందులో నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? ఎర్రచందనం ఎత్తేస్తుంటే నీ పర్సంటేజ్ నువ్వు తీసుకున్నావు, దీన్ని నేను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? మైన్స్, వైన్స్, గ్రావెలు, ఇసుక, అక్రమాలు, అన్యాయాలు, దౌర్భాగ్యాలు, దౌర్జన్యాలు, దందాలు, సెటిల్మెంట్లు, అడ్డదిడ్డంగా అన్నదమ్ముల సాక్షిగా 3,000 కోట్ల రూపాయలు సంపాదించావు, ఇందులో నేను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? నగిరిలో అభివృద్ధి లేకుండా చేశావు, ఇందులో నేను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? నోరు తెరిస్తే బూతులు మాట్లాడతావు, చిన్న పెద్ద ముందు వెనక మంచి చెడు తేడా లేకుండా బూతులు మాట్లాడతావు, సాటి మహిళలు కూడా నీ వైపుకు తొంగి కూడా చూడరు, ఇందులో నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? ఇందులో నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. నన్ను దొంగ దెబ్బ తీయాలంటే ఈశ్వర్, నన్ను దొంగ దెబ్బ తీయాలంటే నేను ఒప్పుకోను. నాకుగా నేను వెళ్ళిపోవాలా, నాకు వద్దనుకుని వెళ్ళాలి, కానీ నన్ను తరిమేయాలని, నా మీద ఏదైనా నిందలేసి దొంగ దెబ్బ తీయాలంటే నాకు పట్టుదల ఎక్కువ, చాలా పట్టుదల నాకు, వదిలిపెట్టను. నేనేంటో ఎన్నిసార్లు నన్ను చావ దెబ్బ తీయాలనుకున్నాడో చంద్రబాబు నాయుడు, లోకేష్, వాళ్ళందరికీ నేను దీనికి 10 ఇస్తాను. ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా. నేను 100% చెప్తున్నా, నీకు జీవితంలో ఆ రోజు రాదు. నగరిలో 2 సార్లు నీకు అవకాశం వచ్చింది, నువ్వు సద్వినియోగం చేసుకోవాలా. భగవంతుడు 1 సారి ఇవ్వడమే ఎక్కువ, 2 సార్లు ఇచ్చాడు, ఇంకా నీకు అవకాశమే లేదు. నువ్వు కరెక్ట్ కాదని కన్ఫర్మ్ చేసుకున్నారు ప్రజలు, అందుకని 45,004 ఓట్ల తేడాతో తమరు ఓడిపోవడం జరిగింది. ఎందుకు నీకు ఓట్లే లేదు? ఈవీఎం మిషన్లు అంటావు, మరి 2019 అవే ఉన్నాయి కదా, నోరు తెరుస్తావు. కాబట్టి నిన్ను ఎందులో కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోరు, ఇంచుమించు నిన్ను ఎప్పటికీ గెలిపించరు. చివరిగా విందాం. ఆ రోజు నన్ను తీసుకుపోయినప్పుడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, ఈ రోజు నా క్యారెక్టర్ గురించి బ్యాడ్ గా మాట్లాడి ఆయన వెళ్ళి నేను కలవటం జరిగింది. కానీ చివరగా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని కన్న తల్లిని బయటపడేశాడు. షర్మిల గారు పసుపు చీర కట్టుకుంటే క్యారెక్టర్ అసాసినేషన్ వారి కార్యకర్తల చేత, వాళ్ళ వర్గం చేత, వాళ్ళ సోషల్ మీడియా చేత కూడా దారుణంగా పోస్టులు పెట్టించాడు. కన్న తల్లి మీద అయితే కసాయితనంగా ప్రవర్తించడం జరిగింది. మీకు ఆడవాళ్ళంటే గౌరవం ఉండదు, పోనీ అతను మగాడు ఆడవాళ్ళని గౌరవించలేదు, అతనికి నైజం అనుకుందాం. నువ్వు ఆడ మనిషివే కదా, నువ్వు అడవి మనిషివి కాదు కదా, ఆడ మనిషివే కదా. వాళ్ళకైనా కొన్ని విలువలు ఉంటాయి, అడవిలో పుట్టిన వాళ్ళకైనా మంచి చెడు ఉంటే ఆడవాళ్ళని గౌరవించాలని ప్రకృతి పరంగానే నేర్చుకుంటారు. నువ్వు సాటి మహిళవే కదా, నువ్వెందుకు ప్రెస్ మీట్ పెట్టి అన్న ఇది తప్పని మాట్లాడలేదు? ఎందుకంటే నీకు పదవులు కావాలి, చైర్మన్ పోస్టులు కావాలి, నీకు క్యాబినెట్లో మినిస్టర్ ర్యాంక్ కావాలి, కోట్ల రూపాయలు కావాలి, గన్మ్యాన్లు కావాలి, ముందు వెనక కార్లు కావాలి, ప్రజల్లో పలుకుబడి కావాలి, ఇల్లు మీద ఇల్లు కట్టాలి. కాబట్టి భగవంతుడు నీకు శాశ్వతమైనటువంటి కఠినమైన శిక్షణ అనుభవించేలా చేశాడు. ఓకే, ఈవిడ ఇన్ని పద్ధతులు మాట్లాడుతుంది, గతంలో ఈవిడ ఎలా మాట్లాడింది అంటే ఇంట్లో బూతులు ఇవన్నీ ఇంటే మా ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నారు, మా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేశారంటుంది కదా, గతంలో ఈవిడ ఎలా మాట్లాడిందో ఒకసారి విందాం. మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. ఇక్కడ చూసారా, ఫ్లోలో లా అనింది అంటే ఆ లకారంలో ఏం జోడించి బూతులు తిట్టబోతుంది అనేది నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లే. భయంకరమైన బూతు మాట్లాడిపోయింది. వెనక పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, కార్యకర్తలు కూడా పక్కనే ఉన్నారు, అడ్డు అదుపులే. ఎందుకంటే ఆవిడకి మామూలుగా సహజంగా కూడా వచ్చేస్తుంటాయి బూతులు. ఆ బూత్ ఒకటి మాట్లాడిపోయింది, జంటని అక్కడ ఆపేసి మళ్ళీ నవ్వుతో కవర్ చేస్తుంది. ఏం చేయగలరండి, నన్ను చంపగలరా, రేప్ చేయగలరా? రేప్ చేసే ధైర్యం లేదు. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా.
అది భారతీయ జనతా పార్టీ లాగా లేదు, భావ జనతా పార్టీ లాగా ఉంది. ఇక్కడ గమనించారా? ఫస్ట్ లకారంతో ఒక బూతు మొదలెట్టపోయి నవ్వేసింది. దాని తర్వాత భావ జనతా పార్టీ అంటుంది. నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అంటుంది. ఇక్కడ చెప్పుకుంటూ పోతే 1-2 కాదు కదా. నేనేం ఎస్సీ ఎస్టీని కాదు, నా దగ్గరికి రావచ్చు. దానికి ముందు కూడా ఇంకా ఓపెన్ చేస్తే అన్ని బూతులే ఉంటాయి ఆవిడవి. పవన్ కళ్యాణ్ గారిని ఒక సందర్భంలో మాట్లాడుతూ గాడిదకు వచ్చినట్టుంది వయసు అనింది. అంటే నోరు తెరిస్తే నువ్వు మాట్లాడి బూతులే. నువ్వు మాత్రం అవతల నాయకుల్ని బండ బూతులు తిట్టచ్చు. అవతల ఆడవాళ్ళని ఎవరైనా వ్యక్తిగత హననం చేస్తే ఎంజాయ్ చేస్తావు. కానీ నిన్నంటే మాత్రం నువ్వు తట్టుకోలేవు. నిన్నంటే మాత్రం వెక్కి వెక్కి కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఇంట్లో కుటుంబంలో పిల్లలందరూ బాధపడిపోతారు. ఇంట్లో వాళ్ళందరూ నిద్రలేని రాత్రులు గడుపుతారు. సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తుంది. ఒక మహిళను చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తారని చెప్తావు. మరి ఇతరులకు జరిగితే మాత్రం దాని గురించి కనీసం స్పందించవు, ఒక పోస్ట్ కూడా పెట్టావు. కాబట్టి రోజా మనం అర్థం చేసుకోవాల్సింది, నీ కన్నీళ్ళు మొత్తం యాక్టింగ్. నీ యాక్టింగ్ సినిమాల్లో చేసుకో, షోల్లో చేసుకో. నిజ జీవితంలో నీ ఛానల్లో నువ్వు యాక్టింగ్ చేసుకోబాక. ఎందుకంటే గతంలో నువ్వు ఎలాంటి దానివి, గతంలో నువ్వు ఎలా మాట్లాడినావు, గతంలో నువ్వు నగిరి శాసనసభ్యురాలుగా ఉండి ఎంత నాశనం చేసావంటే ప్రజలకి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు. ఈ రోజు నువ్వు నవ్వినంత మాత్రానో, అదే నువ్వు ఏడ్చినంత మాత్రానో నమ్మేసి నెక్స్ట్ అయ్యో రోజాకు ఓట్లు గుద్దేద్దామని గతంలో ఎవరికైనా ఎప్పుడైనా జరుగుండొచ్చు. నీ విషయంలో జరగదు, గుర్తుపెట్టుకో. రెండోది, వైఎస్ఆర్సీపీ జీవితంలో అధికారంలోకి రాదు, గుర్తుపెట్టుకో. గుడ్ బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.